నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ కొన్నిసార్లు రైతులు తీసుకోవడంలో ఆలస్యం జరిగితే వారికి సహనం తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు సమన్వయం పాటించకపోతే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన స్పష్టం చేశారు. యూరియా పంపిణీని సమన్వయంతో సమయానికి నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని సూచించారు. రైతులు కష్టపడి సాగు చేస్తున్న సమయంలో ఎరువుల కొలత లేకపోయినా పంపిణీలో జాప్యం ఉంటే విభేదాలు వస్తాయని సీఎం రేవంత్ హెచ్చరించారు. అందువల్ల సంబంధిత శాఖలు సమగ్రంగా సమన్వయం చేసుకుని యూరియా సరఫరా రైతులకు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏం పంచుతురు, ఎట్లా పంచుతురు, అక్కడ ఏముంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, కొంత పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు 30-40 వేల జనాభా ఉండే మండలానికి ఓ 2 షాపులు పెట్టిండ్రు అనుకోండి, దాదాపుగా 10,000 మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది 6 తారీఖు, నువ్వు 7 తారీఖు, నువ్వు 8 తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాలను పిలిచి, ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి, మీరు అన్నట్టు 2,000 3,000 రైతులకు సపరేట్గా రైతు వేదికల దగ్గర పెట్టి లోకల్గా పోలీసులను కూడా అడుగు, 2 కానిస్టేబుల్స్ అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటేంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అందుకోసమని మీరు టైమింగ్, ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది, ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు, ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని. సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనంతపురం జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పార్టీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఒకే పార్టీలో ఉంటూ పదవుల కోసం సహచరులపై ఆరోపణలు చేయటం సరికాదని ఆయన హెచ్చరించారు. బండారు శ్రావణి అవినీతి చేసి నోట్ల కట్టలు పక్కన పెట్టుకున్నారని కొంతమంది ఆరోపించడం తగదని ఆయన హితవు పలికారు. శ్రావణి పట్ల టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు అనవసరమని, ఇటువంటి వ్యాఖ్యలు పార్టీ శ్రేయస్సుకు విరుద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం అంతర్గత విభేదాలు బయటపెట్టడం మంచి పద్ధతి కాదని, పార్టీ బలం క్షీణించకుండా నాయకులు జాగ్రత్త పాటించాలని ఆయన సూచించారు. ఏమంత ఎట్టికి చిక్కిందా ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా? ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటే మాట్లాడేటట్టుకుంటే సింగన వాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్రాసంలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. చేసేది మనంతా ఓపెన్ చేశారు. మన వాళ్ళు చేసుకోకూడదండి. నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా? మన పార్టీలో మనకు నీకెంత బలమో మాట్లాడు. రేపు వైఎస్ఆర్ మీద మాట్లాడేవాళ్ళు లేవన్నా మీరు? బాబు నీకు పదవి ఇస్తేనేనా? అయ్యా, నీకు పదవి ఇస్తేనే గౌరవించినట్టు కాదు. మనం కార్యకర్తలం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఘట్టం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుకళ్యాణం సందర్భంగా మేళ తాళాల నడుమ ఆలయానికి చేరుకున్న బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా వినాయకుడికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం ఈవో పెంచెల కిషోర్, అర్చకులు, వేద పండితులు బిఆర్ నాయుడుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు. ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కాణిపాకం బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, వేద పండితులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున ఈరోజు ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది.
నాకు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఏదైతే ఉందో నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వచ్చేవాడిని. ఆ రోజుల్లో తలుచుకుంటే ఈ రోజుకి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో చాలా అభివృద్ధి చెందింది. నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఏనాడు ఊహించలేదు. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి పట్టు వస్త్రాలు నేను తీసుకొస్తానని నా జీవితం అనుకోలేదు. ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. నెక్స్ట్ యాంకర్. మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వార్తలు వెలువడ్డాయని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో రైతుల పక్షాన నిలిచి మద్దతు తెలిపిన వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడతామని చెప్పడం సిగ్గుచేటని రోజా వ్యాఖ్యానించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా తిరస్కరిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. రైతుల సమస్యలపై స్పందించాల్సింది బదులు వారిని ప్రోత్సహించే పార్టీలపైనే కేసులు పెడతామనడం అన్యాయమని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రోజా తెలిపారు. రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు. అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు, సో వాళ్ళు కూడా ఫోటోతో, రైతులు చూడండి ఎలా ఉన్నారు. అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు, ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్గా వేస్తే, మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు, వైఎస్ఆర్సీపీని ఎలా తిడతారు? మరి ఈనాడుని, ఆంధ్రజ్యోతిని తిట్టరా? అవి ఫేక్ కాదా? సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మామిడి రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఫేక్ న్యూస్ మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ, రైతులకు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకి యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే, చిత్తూరు జిల్లాలో రైతులందరూ కూడా వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి, చంద్రబాబు నాయుడుకి సిగ్గుపడాలి. అలాగే శ్రీకాకుళం జిల్లా, అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా, అక్కడ రైతులు కొట్టుకుంటున్నారు. ఈరోజు యూరియా దొరకలేదు, ఎరువులు దొరకలేదు అంటే అచ్చెన్నాయుడు సిగ్గుపడాలి. అలాగే పిఠాపురం, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి. వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు. ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే. ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరకు వచ్చి అచ్చెన్నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు చెప్పగలరా? కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ సహాయంపై ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు సరైన ఆర్థిక సహాయం అందలేదని ఆయన విమర్శించారు. ఒకవేళ మంజూరు చేసినా వచ్చిన మొత్తంలో వాటాలు అడిగే పరిస్థితి నెలకొందని ఉండేదని తెలిపారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ నిధులను కడప నియోజకవర్గ ప్రజలకు అందించామని, తాజాగా 78 మందికి సుమారుగా 84 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశామని వివరించారు. పేదల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ను విస్తృతంగా వినియోగిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే నీకు అర్థం నాకు అర్థం డీల్స్ చేసుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను.
ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈసారి ఎవరో కాదు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 125 సంవత్సరాలు బతుకుతానని చెబుతున్నారని, అయితే తాను తలుచుకుంటే 125 రోజుల్లోనే ఆయన పైకు పంపగలనని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాల్ వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వ్యాఖ్యలు రాజకీయ మర్యాదలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ మర్యాదలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం, ఆయుష్పై ఇలాంటివి మాట్లాడటం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేఏ పాల్ మాటలతో మరోసారి ఆయన రాజకీయ శైలి, సంచలన వ్యాఖ్యల ధోరణి హాట్ టాపిక్ గా మారింది. కూర్చున్నప్పుడు మీరే చెప్పారు కదా, మీరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే, లేదండి నేను రాష్ట్రం పట్టే అభివృద్ధి చేస్తానన్నారే. ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఆ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ? ఆ కరేజియస్ లీడర్ ఎక్కడ? ఎవరికి మెడ వంచని చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంత బానిసగా ఎలా మారారు? బుద్ధుండో బుద్ధి లేకో ఈ బ్లూ బుక్ వాడు మిమ్మల్ని 52 రోజులు జైల్లో పెట్టాడు. అసలు పెట్టించిందే మోదీ అమిత్ షా మిమ్మల్ని. ఇప్పుడు మీ చుట్టూ ఇన్ని కేసులు ఉన్నాయి. నన్నేమో ఏపీ హైకోర్టుకు తిప్పుతున్నారు మీరు. వచ్చే గురువారం తర్వాత ఇంకా నేను కానీ నా ప్రేయర్ బుక్లో ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేశానా? మీరు 125 సంవత్సరాలు బ్రతుకుతారు అనుకుంటున్నారే, 125 రోజులు బ్రతకకుండా పైకి పోతారు. ప్రజల కన్నీరు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. వితంతువులు, అనాథులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మీరు ఈ దేశానికే రిచెస్ట్ ముఖ్యమంత్రి. బీసీ విద్యార్థుల హక్కుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఎమ్మెల్సీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు మారినా బీసీల రాతలు మాత్రం మారడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా బీసీ విద్యార్థులు నష్టపోతూనే ఉన్నారన్నారు. ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న నల్సార్లో రిజర్వేషన్ విధానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లోనే బీసీలకు అన్యాయం జరగడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. నల్సార్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం బీసీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10-113-2019 CP/AT ఇది 20 జనవరి 20 నాడు పాస్ చేసిన ఆర్డర్. ఇది స్పష్టంగా దీంట్లో ఆర్డర్లో ఏమిస్తారు అంటే, అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం పోయి కొట్లాడినాం. అయితే ఆ రోజు ఆర్డర్లో స్పష్టంగా డాక్టర్ బన్వన్లాల్ సహాని అని చెప్పని ఎన్సీబీసీ చైర్మన్ ఇచ్చినట్టు ఆర్డర్ ఏంటంటే, ద కమిషన్ రికమెండ్స్ దట్ ఆల్ నేషనల్ లా యూనివర్సిటీస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద యూజీసీ గైడ్ లైన్స్, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ and orders by following the admission of OBC candidates of 27% in all India seats. అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి, స్టేట్ కోటా ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా, స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ relevant percentage recommended by state governments in the local domicile seats for the admission of academic year అని చెప్పని starting 2020 onwards and submit a compliance report at the earliest to this commission అని చెప్పని ఒక క్లియర్ కట్ ఆర్డర్. నిరంతరమైనటువంటి ఒక పోరాటం, ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ ఎన్సీబీసీ హ్యాస్ ఈల్డెడ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ గేవ్ దిస్ ఆర్డర్. దురదృష్టం ఏంటి అంటే, చట్టాలు ఉంటాయి, కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి, బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది కూడా కంచే చేను వేసినట్లుగా లా స్కూల్స్లో అమలు కావట్లేదు. సిగ్గు. ఇది షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రూలర్స్. ఎవడన్నా కానివ్వండి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్లలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిబికినట్టు?
ఓట్లు కావాలా బీసీలై, ఓట్లు కావాలా, జై కొట్టాలా, జెండాలు పట్టుకోవాలా, అన్ని చేయాలి. కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయంలో అంటే రిజర్వేషన్ లేవు. చూస్తా ఉన్నాం 42% రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో, ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు మద్యం నిషేధం దిశగా చర్యలు ఉంటాయేమో అని అనుకుంటే పాలసీలో కొత్తగా మైక్రో బ్రూవరీలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమన్నారు. 100 గజాల స్థలం ఉంటే ఎక్కడైనా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకోవచ్చిన నిబంధన పెట్టడం యువతను మద్యం మత్తులోకి దించే ప్రయత్నమని ఆరోపించారు. ఊరికొక మద్యం కంపెనీ పెట్టి అందరితో బీరు తాగించే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని చెప్పి వాటి సంఖ్య పెంచుతున్నారని, ప్రభుత్వ ఆదాయం పేరుతో విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. మైక్రో బ్రూవరీల ఏర్పాటును తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా ఎక్సైజ్ పాలసీ కొత్తగా వస్తుంది పాలసీ అంటే మేము ఏదో అనుకున్నాం. ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి, బంద్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం ఇదే అసెంబ్లీలో. డిప్యూటీ సీఎం గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలామంది ఆనాడు నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అడిగింది. మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం. కానీ ఈరోజు పేపర్లో చూస్తే మైక్రో బ్రూవరీస్కు గ్రీన్ సిగ్నల్. ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో, హోటళ్లలో, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి రాసినమాట. అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు? జనరల్గా యూత్ తాగుతారు. బీర్ అనగానే యువత. కేవలం ఒక 20-24 హైదరాబాద్లో ఉండేవి, అది కూడా పెద్ద పెద్ద పబ్బులుగా, స్టార్ హోటల్ లాంటి పబ్బులలో ఉండేవి, సామాన్యులకు అందుబాటులో ఉండేటివి కావు అవి. కానీ ఇవాళ నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నాము. 2 BHK 100 గజాలు ఉంటే చాలంట దానికి. ఓ స్కూల్ పెట్టాలంటే ఎక్కడ కావాలి? 1000 చదరపు అడుగులు ఉంటే దాదాపు 2 BHK అంతే. ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న డబ్బాల ఛాయలు ఉంటుంది, చూడు, గత్తే ఉంటుంది అన్నమాట. ఛాయ్ అని చెప్పి అరుస్తుంటారు ఎక్కడన్నా. ఆ రకంగా బీరు అని చెప్పి అలా పరిస్థితి వస్తుంది. ఒక గ్లాస్ తాగితే 2 గ్లాసులు ఫ్రీ, లేకపోతే 2 గ్లాసులు తాగితే ఇంకో గ్లాస్ ఫ్రీ, అది కూడా వస్తుంది అన్నమాట. అంటే లేనిపోని యూత్ కానీ పిల్లలకు, మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు, దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు. ఇది ఇంత దిగజారి ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు, 100 గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రం? మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే తొక్కేస్తామని చంద్రబాబు చెప్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రైతులు విద్యుత్ బిల్లుపై ప్రశ్నించినప్పుడు కాల్పులు జరిపిన చరిత్ర కూడా చంద్రబాబుదేనని గుర్తు చేశారు. రైతుల సమస్యల పట్ల ఆయన ఎప్పుడూ కూడా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూరియా దొరకలేదని ఒక్క రైతు కూడా రోడ్డెక్కలేదని, రైతుల అవసరాలు తీర్చేలా సమయానికి చర్యలు తీసుకున్నారని కైలే అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను లెక్క చేయకుండా వాటిపై ప్రశ్నించిన వారిని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. రైతుల కష్టాలు పట్టించుకునే నేతలకే ప్రజలు తోడుంటారని స్పష్టం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమి కొత్త ఏం కాదు. ఎప్పుడైనా కానీ ఏ ఉద్యమం చేసినా, ఏ ప్రజలు ఏదన్నా వాళ్ళ ప్రాథమిక హక్కుల గురించి అడిగినా ఆయనకి కోపం వచ్చేస్తుంది. చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఆ రోజు విద్యుత్ మీద ఉద్యమం చేస్తా ఉంటే కాల్పులు జరిపించి ఆ రోజున ప్రజలు ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. అటువంటి చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు నేను 40 years ఇండస్ట్రీ అంటారు. ప్రజల్ని ఈయనకి ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ప్రజల పట్ల ఆయనకి ప్రేమ వచ్చేది ఎన్నికల ముందు ప్రేమ వస్తుంది. ఎన్నికల ముందు ప్రేమ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నేను చూసుకుంటాను,
అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఏది గుర్తొస్తే ఆ వాగ్దానం చేస్తారు. కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అపరిచితులాగా మారిపోతారు. ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో మన పాలకులు ఏదో చేస్తారని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తారు. ఆయనకు తోడు ఇంకా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఈ యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం, స్టాక్ పెట్టామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది యూరియా సమస్య? నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే, ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి. ఒప్పుకుని ప్రయత్నం చేసి మీకు కూడా స్నేహంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ తలారి రంగయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సహాయం అందించగా అది తన వల్ల జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగం చేకూర్చలేకపోతే ఆ అధికారం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిజమైన సంకల్పం ఉంటేనే నాయకత్వానికి విలువ ఉంటుందని తలారి రంగయ్య స్పష్టం చేశారు. పేదల కష్ట సుఖాలను పట్టించుకోని వారు తర్వాత సహాయం జరిగితే తమ వల్లనేనని చెప్పుకోవడం సముచితం కాదని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేసే వారిని ప్రజలు గుర్తుంచుకుంటారని, అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం అవసరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. వచ్చిన నాటికి ఏదైతే అప్పు ఉండిందో దాదాపు 27,000 కోట్ల రూపాయలు వాళ్ళ సంఘాల్లో ఉన్న అప్పంతా కూడా తీర్చిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. పావలా వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాము, లేదా 0 వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాం, కానీ అప్పు మొత్తం తీర్చిన వాళ్ళు ఎవరు లేరు. అప్పు తీర్చడంతో పాటు మళ్ళీ ఇంకొకటి కూడా ఏంటంటే 75,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గుర్తుపెట్టుకోవాలి. జగనన్న ఏం చేసినాడు అనేది. దాదాపు ఒక్కొక్క మహిళకు 18,750 రూపీస్ ప్రకారం 18,750 రూపాయల ప్రకారం ఒక సంవత్సరానికి 4 సంవత్సరాల్లో 75,000 ఇచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడు మీరు చూసుకోండి ఏముందో. తల్లికి వందనం ఏముంది, ఉచిత బస్సు ఎంత నడుస్తుంది. ఒకవైపు ఏమో సముద్రము ఆంధ్ర రాష్ట్రానికి, రెండో వైపు ఏమో వేరే రాష్ట్రం వస్తుంది. మీరు ఎక్కడికి పోతారు ఉచిత బస్సులో? మీరు సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, దానికి మీ పార్టీ ఏం చేసిందని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. సుగాలి ప్రీతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేను గట్టిగా ప్రశ్నించడం వల్ల 10 కోట్ల రూపాయలు దిన్నదేవరపాడులో సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇచ్చినారు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినారని. మీరు ప్రశ్నించడం వల్లనే మీకు మంచి జరిగేటట్టుంటే, ప్రజలకు మంచి జరిగేటట్టుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ప్రశ్నించాలా. అదే ప్రజలకు మేలైతే ఆ పని జరగాలి. కానీ ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ అధినేతగా ఉండి మీరు ఏం చేయలేనప్పుడు మీకు ఆ పదవులు దేనికి? ధవళేశ్వరం ఆనకట్ట ప్రారంభించిన రోజు కూడా అంత సంబరాలు అయ్యిండవు. నాగార్జున సాగర్ ప్రారంభించినప్పుడు కూడా ఇంత ఉత్సవాలు చేసి ఉండరు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కూడా ఎవరు పండగ ఇంత పెద్ద ఎత్తున చేసుకునేటారు. అదేదో కుప్పంకు నీళ్ళు ఇవ్వడము అది పెద్ద గొప్పగా మీరు ఫీల్ అవుతున్నారు. మరి మాకు కూడా నీళ్ళు ఇస్తే అప్పుడు మీరు చేసినది నిజం అనుకుంటాం. ఎందుకంటే మేము 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, కుప్పం దాదాపు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 నెలల్లో మీరు ఇచ్చారు, 8 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకోలేదు. అందువల్ల ఈ విషయాలన్నీ నేను ముఖ్యమైనవిగా నేను భావిస్తున్నాను. ఇది ప్రజల గొంతుకగా మీరు ఫీల్ అవ్వండి. వాళ్ళందరూ వచ్చి అడగలేరు కాబట్టి, మిమ్మల్ని అడగలేరు కాబట్టి మీరు చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఎందుకంటే మీకు ఇంకా బలం ఎక్కువైపోయి మెడలు బలిసిపోయినాయి, తిరిగి చూసే పరిస్థితిలో కూడా లేరు ప్రజల వైపు. తెలంగాణ జాగృతి కార్యకలాపాలపై మాజీ నాయకుడు మేడే రాజీవ్ సాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి సంస్థలో తాము కేసీఆర్ కోసం పనిచేశామని, కానీ కవిత వ్యతిరేక ధోరణి కారణంగా దూరమయ్యామని వెల్లడించారు. కవిత లేఖ రాసినప్పటి నుండి కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని, ఆ సమయానికే తాము జాగృతిని దూరం పెట్టినట్లు రాజీవ్ సాగర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలిచే ఉద్దేశంతోనే జాగృతిలో చేరామని, కానీ కవిత వైఖరి కారణంగా ఆ సంబంధం కొనసాగలేదని ఆయన వివరించారు. జాగృతి కార్యకలాపాల ఆరంభంలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని, తర్వాత మార్పులు రావడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిందని వ్యాఖ్యానించారు. కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం, మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు, ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో, ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా
తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరు. అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం, ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. జీఎస్టీ రేట్ల తగ్గింపు దేశ చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అందించిన దీపావళి కానుక పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం ద్వారా లాభించే ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు అందించాలని పారిశ్రామిక వర్గాలను కోరారు. జీఎస్టీ సంస్కరణలు దేశీయ డిమాండ్ను భారీగా పెంచుతాయని, దీనివల్ల ఉత్పత్తి విస్తృతమవుతుందని తెలిపారు. దీంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయన్నారు. వృద్ధి రేటు మరింత వేగంగా పెరగడానికి జీఎస్టీ సంస్కరణలు తోడ్పడతాయని స్పష్టం చేశారు. భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా పరిశ్రమలు మరింత ముందుకు రావాలని పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. Consumers will benefit in a very big way with the reduction in taxes across the board on almost all items of our day-to-day needs. The amount of changes made in process and procedure will contribute also to the ease of doing business. These lower rates will support growth of demand, and industry's scale of operation in the country will grow by leaps and bounds. Greater demand will lead to greater investment, greater jobs, and the virtuous cycle of growth will get a leg up, will get a big boost. This will contribute to ease of living, better quality of life for 1.4 billion citizens. If you put in updates, keep watching. Namaste.